ప్రస్తుతం మనం అశోక్ నగర్ లో ఉన్నాం. అశోక్ నగర్ లో నిరుద్యోగులు ర్యాలీ తీశారు. ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, అట్లాగే నోటిఫికేషన్లు వేయాలని ర్యాలీ తీశారు. ర్యాలీ చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్లో బలవంతంగా ఇప్పటికే ఒక వ్యక్తిని మనం చూడొచ్చు పోలీసులు ఎట్లా శ్రీధర్ బాబు గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. శ్రీధర్ బాబు గుర్తుపెట్టుకో, ఆనాడు రాహుల్ గాంధీ గారిని తోలుకొచ్చి చిక్కడపల్లి లైబ్రరీకి నిరుద్యోగులను మోసం చేసినావు. మొన్న పట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిండు. ఈ రోజు శ్రీధర్ బాబు మేనిఫెస్టో చైర్మన్ అయ్యింది సన్యాసి. శ్రీధర్ బాబు ఏమన్నాడు? ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవాలంటే సన్యాసి. ఇదే ముందు చెప్పింటే మేము ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నాం కదా. ఎందుకు తొక్కేస్తున్నారు అట్లా? పోలీసులు బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తుంటే ఓ నిరుద్యోగి సొమ్మసిల్లి కింద పడిపోయాడు. అతనికి కింద పడిపోయారు. రోడ్డు మీద నిరుద్యోగి ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నాడు. ప్రభుత్వానికి గెలవాలి. మా మీద ఎట్లాంటి దుర్మార్గమైన పరిచర్య చేస్తే పోలీసులు కొట్టినారమ్మా. మేము ఏమడిగినాం? మేము తప్పడిగినామా? మేము అడిగినా మాకు పోలీసులు చెప్పాలి. శ్రీధరబాబు చెప్పాలి. పోలీసులు దారుణంగా చూడండి ఎట్లా చూడండి. పోలీసులు దౌర్జన్యకాండ చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులను చాలా దారుణంగా బూట్ల కాళ్ళ కింద తొక్కుతూ ఆటోలు వాహనాలు ఎక్కించి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక నిరుద్యోగి సొమ్మసిల్లి కింద పడిపోయాడు. అయినా పోలీసులు కనికరం చూపించకుండా కనీసం కనికరం చూపించకుండా అతనికి వాటర్ కూడా తాగిపించకుండా పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు విషయంలో. ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము శాంతియుతంగా మీరు ఇచ్చిన హామీనే 2 లక్షల ఉద్యోగం హామీనే మేము జాబులు ఇవ్వమని అడుగుతున్నాం. అంతేనా? ఈ పోలీసుల రాజ్యం మీరు అంటున్న ప్రజాపాలన పొద్దు నుంచి మాకు ఆకలి లేదు. 5 రూపాయల భోజనం తినే సిటీ సెంటర్ లైఫ్లో మేము ఎన్నో సంవత్సరాలు కష్టపడుతున్నాం. మేము అడుగుతుంది ఏది? మాకు నోటిఫికేషన్ ఇవ్వమని అడుగుతున్నాం. కానీ మాకు నోటిఫికేషన్ ఇప్పుడు దాకా ఇవ్వకుండా ఇట్లా కొట్టచ్చా? ఇట్లా కొట్టదు. నేను ఏమడిగినా నేను తప్ప మాట్లాడినా. నేను రోడ్డు పక్కన నడుచుకుంటున్నా. నేను శాంతిగా మాట్లాడుతున్నా కదా, శాంతిగా ర్యాలీ చేస్తున్నా కదా. నేను తప్పు మాట్లాడినా. నాకు వాటర్ కావాలి. న్యాయమైన డిమాండ్తో మేము చేస్తే ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు దూరంగా ప్రవర్తిస్తుంది. ఈ 2 లక్షల ఉద్యోగాలు
మోతీలాల్ ను నిరుద్యోగ జేఏసీ లీడర్ మోతీలాల్ ను బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిరుద్యోగ జేఏసీ లీడర్ మోతీలాల్ ను రోడ్డు మీద పడుకొని కనీసం తాగడానికి నీళ్ళు అడిగితే కూడా ఇవ్వకుండా పోలీసులు తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు చాలా స్పష్టంగా పోలీసులు ఎట్లా నిరుద్యోగులను వెహికల్లో ఎక్కించి స్టేషన్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు మనం చూడొచ్చు. ఎందుకు ర్యాలీ చేస్తున్నారు? పట్టుకోండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అసెంబ్లీలో మాట తప్పారు. 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు. మీడియా మీద కూడా దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు పోలీసులు మీడియా వాళ్ళతో కూడా మీడియా రిపోర్టర్లతో పోలీసులు వాగ్వాదం దిగారు. చాలా బలవంతంగా నిరుద్యోగులు ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ బయటలో తీసుకునేందుకు వచ్చినటువంటి మీడియా రిపోర్టర్లను కూడా పోలీసులు వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న తీరు ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ఏంటి శ్రీధరబాబు ఏమన్నాడు? పోలీసులను గుండాలను పెట్టి రేవంత్ రెడ్డి కొట్టిస్తున్నాడు. కాంగ్రెస్ పాలన ఉద్యోగాలను నమ్ముకుంటున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, ఖబర్దార్. మీ లాగులలోకి గబ్బిలాలను వదులుతాం కాంగ్రెస్ నాయకులారా, గుర్తు పెట్టుకోరి. గబ్బిలాల నేటిని పట్టుకొని ఆడితే మీరు అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతున్నారు. కాంగ్రెస్ కు ఇది చంపబెట్టు. మేము కాంగ్రెస్ కు తలగోరి పెడతాం. కాంగ్రెస్ ను చేయడమే. ర్యాలీ ఎందుకోసం తీస్తున్నారు? ఉద్యోగాలు ఇవ్వనని చెప్పిండు. ఇదే శ్రీధర్ బాబు ఇక్కడికే వచ్చిండు. ఈ శ్రీధర్ బాబు ఎక్కడైతే చెప్పిండు అక్కడికి రావాలి. మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు నిరుద్యోగ జేఏసీ లీడర్లు శాంతియుతంగా చేసినటువంటి ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పాటు అశోక్ నగర్లో వాళ్ళను బలవంతంగా వాహనాలకు ఎక్కించి తరలించే ప్రయత్నం చేస్తారు. దీంతో అశోక్ నగర్ మొత్తం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అశోక్ నగర్లో చదువుకుంటున్నటువంటి నిరుద్యోగులు మొత్తం ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు కూడా భారీ పెద్ద ఎత్తున ఆందోళన ఏదైతే జరుగుతుందో ఆందోళన ఘటనా స్థలానికి అయితే చేరుకుంటున్నారు. ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతూ ఉన్నది. ప్రస్తుతానికి ఇప్పటికే నిరుద్యోగ జేఏసీ లీడర్ ఆస్మాను అట్లాగే మోతీలాల్ను వీళ్ళిద్దరిని వాహనంలోకి ఎక్కించి స్టేషన్కి తరలించడం జరిగింది. మిగిలిన నిరుద్యోగుల్ని వీళ్ళను స్టేషన్లోకి తరలించే ప్రయత్నాలు అయితే ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు. ఒక్కసారి కెమెరా ప్యాన్ చేయి. నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన ప్రాంతానికి అయితే తరలి రావడం జరిగింది. ఇక్కడ అశోక్ నగర్లో ప్రస్తుతానికి ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు. ఆయన శాసన మండలిలో మాట్లాడిన దానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు అశోక్ నగర్ జంక్షన్లో మేము విద్యార్థులుగా నిరుద్యోగులు మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే ఇక్కడ పోలీసు వాళ్ళు మీడియాలతో పాటు మా నిరుద్యోగులను కూడా చేసుకునే పరిస్థితి ఉన్నది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని ఉద్యమాన్ని ఆపలేరు.
ఖచ్చితంగా మీరు గత ప్రభుత్వాలు పడిన కథే మీకు ఈ ప్రభుత్వాలు పడుతుంది. ఇదే అశోక్ నగర్ జంక్షన్లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వచ్చి నిరుద్యోగుల పక్షాన ఉంటాం, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని నమ్మవాళ్ళకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరుద్యోగులు గొంతు కోసుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి కారణం శ్రీధర్ బాబు మొన్న మండలిలో మాట్లాడిన విధానానికి వ్యతిరేకిస్తూ మేము ఈరోజు ఇక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వీడ మిత్రులను కొడుతున్నారు, విద్యార్థులపై చేసుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఖచ్చితంగా మేము శ్రీధర్ బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుద్యోగులకు క్షమాపణ చెప్తూ ముక్కు నెలకు రాయాల్సిందిగా మేము శ్రీధర్ బాబుని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు నోటిఫికేషన్ అయితే మా దగ్గర బడ్జెట్ లేదు, మీరు విహారంగా వీక్షణాలు చేస్తానికి బడ్జెట్ ఉంటుంది, మేడారాలు పోతానుకుంటే ఢిల్లీలో పోతానికి కూడా బడ్జెట్ ఉంటుంది, కానీ నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇస్తానికి మీకు బడ్జెట్ లేదా? గత కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ రాసిన వాటికి మీరు రిజల్ట్స్ ఇచ్చి ఏదో పత్రాలు ఇచ్చి మేము 50 లక్షల అదంతా బూటగా ఎవరికో పుట్టిన బిడ్డను మా ప్రభుత్వానికి మేము నా కొడుకు అన్నట్టున్నది. గత ప్రభుత్వంలో పెట్టిన నోటిఫికేషన్లు వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మేము జాబ్ క్యాలెండర్ లేదు, అంతా బట్టి బోగసు, అంత ఫాల్తు. వీళ్ళ ప్రభుత్వంలో అటు రైతులు మోసపోతున్నారు, ఇటు విద్యార్థులు మోసపోతున్నారు, నిరుద్యోగులు మోసపోతున్నారు. ఈ ప్రభుత్వం మేము కేసీఆర్ ప్రభుత్వం మీద మేము కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన వస్తే మా బతుకులు బాగుపడతాయని కొట్లాడి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు అందరినీ గొంతుకు వస్తున్నది. యూరియా పత్రాలు లేక రైతులు మోసపోతున్నారు, నోటిఫికేషన్లు లేక విద్యార్థులు మోసపోతున్నారు, రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు మోసపోతున్నారు, ప్రతి ఒక్కరు మోసపోతున్నారు. గత ప్రభుత్వాన్ని పట్టిన కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడికి వచ్చినటువంటి శ్రీధర్ బాబు వీడికే వచ్చిండు. శ్రీధర్ బాబు కాంగ్రెస్ వాళ్ళకి సిక్కుంటే, వాళ్ళకు మానం ఉంటే, వాళ్ళకి ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు మాట్లాడాలి. అసెంబ్లీలో కాదు మాట్లాడేది, ఇక్కడ మాట్లాడాలి. రేవంత్ రెడ్డి మొగోడు అంటాడు కదా అందరినీ, నీకు మొగతనమే ఉంటే, నీ కాంగ్రెస్ వాళ్ళకి మొగతనం ఉంటే మీరు ఇక్కడికి వచ్చి అశోక్ నగర్కి వచ్చి సమాధానం చెప్పి అసెంబ్లీలో మాట్లాడేది ఏంది? అసెంబ్లీలో మొగతనాలు అంచుతావు కదా రేవంత్ రెడ్డి, నీకు మొగతనం ఉంటే మీరు రారి. కాంగ్రెస్ వాళ్ళ పంచళ్ళకు గబ్బిలాలను వదులుతాం. ఆ గబ్బిలాలు దేటిని పట్టుకొని ఉగులాడుతాయో మీరే చూసుకోరి. మీ పాయింట్లు ఊడగొడతాం, పంచలు ఊడగొడతాం. శ్రీధర్ బాబు నీ పదవి పోవడాన్ని కాంగ్రెస్ భూస్థాపితం కావడం ఖాయం ఖాయం. కాంగ్రెస్ వాళ్ళు గుండాలను బట్టి కొట్టిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గుండాలు ఉన్నారు, మొత్తం కాంగ్రెస్ పచ్చ గుండాలను పంపించారు. ఇక్కడ మా మీద దాడి కూడా చేసిర్రు వీళ్ళు. పోలీసు వాళ్ళు అయితే పోలీస్ వెహికల్ ఎక్కించుకోపోవాలి, ఆటోలలో ఎందుకు ఎక్కించుకొని పోతారు? ఎక్కడ తీసుకుపోతారు, ఎక్కడ చంపుతారు? సీసీ క్యామ్లు మొత్తం కూడా ఇప్పుడు పరిశీలించాలి. ఎవరిని తీసుకుపోయారు, ఎక్కడ తీసుకుపోయారు, ఎక్కడ చంపుతారో తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు 9 మందిని చంపినటువంటి చరిత్ర. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మరి రేవంత్ రెడ్డి ప్రమోషన్ ఇస్తానంట. ఓడి అన్న కూడా రేవంత్ రెడ్డికి ఒక ఫ్లోర్ ఇచ్చిర్రంట. రేవంత్ రెడ్డి రేపు ఇక్కడికి రండి, సంగతి చూపిస్తాం. ఇదే ప్రవళిక చనిపోయినప్పుడు నువ్వు రాలే ప్రతిపక్ష నాయకునిగా, ఇక్కడ ఒక అబ్బాయి చనిపోయినప్పుడు రాలే. రేపు ఎందుకు వస్తున్నావు రేవంత్ రెడ్డి? ఒక ఫ్లోర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా, 10 వాళ్ళ అన్నదమ్ములు అందరు కలిసి రియల్ ఎస్టేట్ మాఫియా. వీళ్ళకి ఒకటే చెప్తున్నాం, అశోక్ నగర్లో రేపు కాంగ్రెస్ పార్టీకి పాడ కడుతున్నాం, పాడ మోస్తున్నాం. ఇది దింపుడు కల్లా ఎన్నికలలో వాళ్ళకు సమాధి పెట్టడం ఖాయం.